హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త తెలపడం జరిగింది. నిరుద్యోగ యువతకు 60 నుంచి 80% సబ్సిడీతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు సబ్సిడీ రుణాల ద్వారా స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పడడం చేసుకోవడం కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరు అర్హులు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే ఇది అఫీషియల్ వెబ్సైటు tgobmms.cgg.gov.in అనే వెబ్సైటు. ఇక్కడ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS అని చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైటు రాజీవ్ యువ వికాసం స్కీమ్. ఇక్కడ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా మైనారిటీ వర్గాల యువతకు స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి 60 నుంచి 80% రాయితీతో రుణాలు అందజేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్. ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, అదేవిధంగా మైనారిటీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్ ఉంది. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. బెనిఫిషరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 సంబంధించి. ఇక్కడ మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ స్టార్ మార్క్ ఉన్న ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఎవరైతే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఇక్కడ అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఆధార్ కార్డులో పేరు ఏ విధంగా ఉందో ఆ విధంగా పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఫెచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ బెనిఫిషియరీ టైప్ సంబంధించి ఇక్కడ ఇండివిజువల్గా చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కీమ్ కింద. అదేవిధంగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ సంబంధించి ఇక్కడ బ్యాంక్ లింక్డ్ స్కీమ్ ప్రజెంట్ అయితే వేరే స్కీమ్ కూడా ఉంటుంది, కానీ ప్రజెంట్ అయితే బ్యాంక్ లింక్డ్ స్కీము. అదేవిధంగా సెక్టర్ మీరు అగ్రికల్చర్ సెక్టర్, అదేవిధంగా అగ్రో బేస్డ్ యూనిట్స్, ఎనిమల్ హస్బెండరీ, హార్టికల్చర్, ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్, అదేవిధంగా మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్. దీనికి సంబంధించి ఏదైనా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఏ కేటగిరీలో మీరు రుణాలు అనుకుంటున్నారో ఇక్కడ నేను చూస్తున్నాను. ఇండస్ట్రియల్ సర్వీస్ బిజినెస్ మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు బేకరీ, బనానా షాప్, బ్యాంగిల్ స్టోర్, బరాకా, స్టిచ్చింగ్, బార్బర్ షాప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చూసుకోవచ్చు ఎలక్ట్రిక్ షాప్ ఈ విధంగా చూసుకోవచ్చు. నేను ప్రజెంట్ ఎలక్ట్రిక్ షాప్ లాంటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకోవాలనుకున్న నిరుద్యోగ యువత కూడా లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను హోటల్ మీద క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మినిమం యూనిట్ కాస్ట్ 2 lakhs, అదేవిధంగా మ్యాక్సిమం యూనిట్ కాస్ట్ 4 lakhs అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చేంజ్ చేసుకుంటే చేంజ్ కూడా జరుగుతుంది.
చాలా రకాలు ఉండడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మెడికల్ అండ్ జనరల్ స్టోర్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మినీ ఫ్లోర్ మిల్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకుంటున్నాను. తర్వాత గో మీద క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసుకుంటే బీసీ కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ మీ యొక్క లొకేషన్ డీటెయిల్స్ అనేది నింపాల్సి ఉంటుంది. మాది రాజన్న సిరిసిల్ల కాబట్టి రాజన్న సిరిసిల్ల మీద క్లిక్ చేసుకుంటున్నాను. అదేవిధంగా మండల్ చందుర్తి, అదేవిధంగా పంచాయత్ మరి జోగపూర్. ఇక్కడ విలేజ్ అంటే ఒక గ్రామ పంచాయతీ కింద చిన్న చిన్న విలేజెస్ కూడా ఉంటాయి. మాది సపరేట్ లేదు కాబట్టి ఒకటే ఉంది కాబట్టి క్లిక్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాబిటేషన్ ఉంటే ఇవ్వాలి. దాన్ని క్లిక్ చేసుకుంటే వస్తే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ సెక్టర్ డీటెయిల్స్ దీనికి సంబంధించి ఇక్కడ ఆటోమేటిక్గా ఫెచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుందో అందాజ కొద్ది ఇవ్వాల్సి ఉంటుంది. నేను 2 lakhs ఇస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం. 2 lakhs ఇస్తే ఇక్కడ సబ్సిడీ అనేది 1,40,000, అదేవిధంగా బ్యాంక్ లోన్ వచ్చేసి 60,000గా ఉండడం జరుగుతుంది. టోటల్ యూనిట్ కాస్ట్ వచ్చేసి 2 lakhs ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ మెయిన్గా మీరు ఇచ్చిన అడ్రస్ ప్రకారం మీ దగ్గరలోని బ్యాంక్ అకౌంట్ ఉండాల్సి ఉంటుంది. మీ దగ్గరలోని బ్యాంక్ బ్రాంచ్ ఇక్కడ మెయిన్గా ఇక్కడ మా దగ్గరలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఉంది. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్, కేడిసిసి బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉండడం జరిగింది. ఖచ్చితంగా మీకు మీరు తెలిపిన అడ్రస్ ప్రకారం ఇక్కడ అదేవిధంగా బ్రాంచ్ ఇక్కడ చందుర్తి కాబట్టి చందుర్తి, అదేవిధంగా ఐఎఫ్సి కోడ్ ఆటోమేటిక్గా రావడం జరిగింది. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఆప్షనల్, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ డీటెయిల్స్ అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్ అయితే నో. ఇక్కడ ఫీమేల్, అదేవిధంగా మేల్ అయితే మేల్, అదేవిధంగా రూరల్ అర్బన్ అడగడం జరుగుతుంది. ఇక్కడ రూరల్ అయితే గ్రామీణ, అర్బన్ అయితే పట్టణం. ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీ సేవా కేంద్రం నుంచి పొందినదై ఉండాల్సి ఉంటుంది. దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్లో పేరు ఏ విధంగా ఉందో అక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా సబ్ క్యాస్ట్ అనగా బీసీలో అయితే బీసీలో బీసీబీ అంటే గౌడ, అదేవిధంగా కుర్మ, ఈ విధంగా ఉపకులాలు ఉండడం జరుగుతుంది కదా. అదేవిధంగా క్వాలిఫికేషన్ విద్యార్హతల విషయానికి వస్తే ఇక్కడ ఇల్టరేట్ అంటే చదువు రాని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎస్ఎస్సి ఫెయిల్, బిలో ఎస్ఎస్సి పాస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. డిగ్రీ ఫెయిల్, డిగ్రీ పాస్, పీజీ 8th class ఈ విధంగా ఇంటర్మీడియట్ పాస్ ఇక్కడ ఏది చదివితే అది ఇవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ మెయిన్గా ఇంకొకటి మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే ఈ ఇయర్లో తీసిన మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆదాయ పత్రం నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆదాయ పత్రం యొక్క దరఖాస్తుదారుని పేరు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. అదేవిధంగా ఏజ్ ఎంతనో ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా యాన్యువల్ ఇన్కమ్ మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఇవ్వడం జరిగిందో అది ఎంటర్ చేసి సరిపోతుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఆక్యుపేషన్ వృత్తి మీరు ఏం వర్క్ చేస్తారు, ఇక్కడ అగ్రికల్చర్ లేబరా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అగ్రికల్చర్ లేబర్ అని ఇస్తున్నాను నేను. ఇక్కడ చూసుకుంటే వార్ నెంబర్ గ్రూప్స్ ఇప్పుడు మీకు ఏమైనా గ్రూప్స్ ఉన్నాయా అంటే ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఇంటి నెంబర్, అదేవిధంగా అడ్రస్ డీటెయిల్స్ ఆధార్ కార్డు మీద ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఫిల్ చేసి ఉండాలి. ఇక్కడ చూసుకుంటే అప్లోడ్ సంబంధించి లబ్ధిదారుని యొక్క ఫోటో
ఇక్కడ ఫోటో అనేది 50 KB నుంచి 500 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా పాన్ కార్డు కూడా 50 KB నుంచి 500 KB మధ్యలో ఉండాల్సి ఉంటుంది. తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మార్క్ ఇచ్చేసుకొని ప్రివ్యూ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రివ్యూ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు ఏదైనా ఫిల్ చేయలేదనుకో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫిల్ చేసి డన్ మీద క్లిక్ చేయడం ద్వారా అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా నిరుద్యోగ యువతకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ యువతకు 60 నుంచి 80% సబ్సిడీ రుణాల ద్వారా స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేసుకోవడానికి ఈ పథకం మరింత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.